నమస్కారం. கண்ணுலேருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட். attitude పొంగల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే పండు వ్లాగ్స్. ఈరోజైతే మనం మోపిదేవిలో నిర్వహించిన కోడి పందాలు బిరిగైతే వెళ్తున్నాం. ఇక్కడైతే ప్రజెంట్ ఫస్ట్ అయితే మన ఫ్రెండ్స్ని కలవడానికి అని చెప్పి చిల్లపల్లిలో ఉన్న కోట దగ్గరికి అయితే వచ్చాను. ఈడే మా ఫ్రెండ్ బాషి ఫొటోస్ దిగాడంట, చూపిస్తున్నాడు. ఇతని పేరు అమీన్ పేరు. నిన్న మనోడిని తీసుకురావడానికి అని చెప్పి విజయవాడ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాను. ఇదేనండి మన చల్లపల్లిగా ఉన్న కోట, జమీందారీ కోట. చలో మోపిదేవి అయితే వెళ్దాం. నేను అమీన్ పీర్ అయితే మన బజాజ్ పల్సర్ N160 మీద అయితే వెళ్తున్నాం. అండ్ బాషి, అక్రమ్, యజ్ఞేష్ అని చెప్పి ముగ్గురు మన ఫ్రెండ్సే. వాళ్ళు అక్రమ్ యాక్సెస్ 125 మీద అయితే వెళ్తున్నారు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. పల్లి నుంచి ఇది హైవే ఎక్కడానికి వెళ్ళే రూట్ అనమాట. చక్కగా గ్రీనరీతో మొత్తం అంతా బాగుంటుంది. ఫొటోస్కి అయితే మంచి స్పాట్ అండి ఇది అయితే. మన భాషి వీలీ చేసేది యాక్సెస్ మీద ఈ బండి ఈ రోడ్లోనే. ఇదేనమాట మన హైవే అయితే ఇంకా ఆలస్యం చేయకుండా మనం అయితే బీర్ దగ్గరికి వచ్చేసాం. పెదప్రోలు అని చెప్పి ఊరుంది మోపిదేవికి చల్లపల్లికి మధ్యలో. ఆ ఊరైతే దాటుతున్నాం అనమాట. యాక్చువల్గా ఇది మోపిదేవి అంటే మోపిదేవిలో అయితే కాదు, మోపిదేవి అవుట్స్కట్స్లో పెట్టారనమాట. లాస్ట్ టైం అయితే ఇది ఇక్కడ ఉన్న ఈ రోడ్లో పెట్టారు. ఇప్పుడు కొద్దిగా ముందుగా అయితే మార్చారనమాట. వచ్చేసాం బిరి దగ్గరికి అయితే. ఇదే మన మోపిదేవిలో నిర్వహించిన కోడి పందాల బిరి. చూడండి చాలామంది ఉన్నారు, చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. అక్రమ్ అండ్ యజ్ఞేష్ అయితే మన బండి వేసుకుని మోపిదేవి ఊర్లోకి అయితే వెళ్ళారు. నేను, బాషి, అమీన్ పీర్ అంటే మన సోను ముగ్గురం కలిసి అయితే యాక్సెస్ మీద అయితే లోపలికి వచ్చాం. ఇక్కడ చూడండి బైక్ అండ్ టీవీఎస్ ఎక్సెల్ అయితే పడిపోయింది. ఈ గ్లామర్ బైక్లో నుంచి అయితే పొగలైతే వస్తుంది. మేబీ బోర్కొచ్చిన బండి ఏమో ఇప్పుడే మనోడు వేసుకొచ్చి ఇక్కడే పెట్టుంటాడు, పడిపోయి ఉంటుంది. ఈ కార్లో చూసుకుంటే కార్లో గాలి అయితే తెలియదు. అట్లానే వీళ్ళు మారరు సార్, చెప్తే ఇంటే ఎందుకుంటారు, ఎప్పుడో బాగుపడేవాళ్ళు. బట్ మెయిన్ రోడ్ మీద అట్లానే వెళ్తే ఎలో వీల్స్ దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి, వీల్ బ్యాలెన్సింగ్ దెబ్బతినే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నీకెందుకురా ఇదంతా? అదిగో ముందు బాషి ఫ్రెండ్స్ ఉన్నారు. మా హర్ష బ్రో కార్ వేసుకొచ్చాడు, రిటర్న్ కార్ తీసుకెళ్తాడో అమ్మి దింగుతాడో తెలీదు. ఇక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. సంక్రాంతి వైబ్ అయితే మోపిదేవిలో బాగానే ఉంది. ఈ మధ్య లవర్ బాయ్ అయిపోయాడయ్యా. ఇంకా ఘంటసాలలో అయితే మనకి ఎడ్ల పందాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా చూసి వెళ్దాం. టైం అడ్జస్ట్మెంట్ని బట్టి మనకైతే కొద్దిగా వర్క్ ఉందన్నమాట. ఇవన్నీ పందానికి రెడీ అవుతున్న కోళ్ళు. నెంబరింగ్ ఆట, డైస్ ఆట అనమాట.
ఎదురుగా నవ్వుతున్న అతని పేరు మన వెంకట్. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇవైతే చిత్తుబోతులు అంటే బొమ్మ బొరుసు. రెండు బొమ్మలు, రెండు బొరుసులు అట్లా కొంచెం కలిసిన వాళ్ళకి మనీ అయితే వస్తాయి అన్నమాట. వెయ్యికి 1000 తీసుకున్నా తీసుకో. పెద్ద బడ్జెట్ చేసుకో. వేసుకో మందికి 100 1000 500 వేసుకోనా. 9 మరొకటి లక్కీ నెంబర్ తీసుకున్నా తీసుకో. వేసుకో 9 అన్న పడింది అనుకుంటా లక్కీ. సరిపోయారు ఇద్దరును. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, చుట్టూ ఇది ఎట్లా ఆడతారంటే మొత్తం 3 ప్యాకులు అయితే తిప్పుతారు. దానిలో సెకండ్ అండ్ థర్డ్ని 2 కలిపితే ఎంత అయితే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ మీద డబ్బులు వేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తారన్నమాట. హాయ్. ఆ నెంబర్ ఉన్న దాన్ని కనిపెడితే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఈ ఆట గురించి మనకి ఎంత ఐడియాలు అయితే లేదు. లోన బయట అంటారా బాబు. బట్ డబ్బులు అయితే బాగా గట్టిగా అయితే వేస్తున్నారు, వేలలో వేస్తున్నారు అనమాట. అదో 3 రోజులు బయట వేసుకోన్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఫైనల్గా మన కోడి పందాలు చూడండి. నవ్వుతాడు వీళ్ళు.